భవిష్యత్తును ముందే చూసిన మహిళ. ఆమె చూపిన దృశ్యాలు ఇప్పటికీ ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. ఆమె పేరు బాబా వంగా. ఇప్పుడు ఆమె చెప్పిన 2026 భవిష్యవాణి ప్రపంచానికి యుగాంతానికి సంకేతంలా మారాయంటే మీరు నమ్మగలరా? బాబా వంగా బల్గేరియాకు చెందిన అంధురాలైన ఒక మిస్టిక్ మహిళ. చిన్నప్పుడే ఒక తుఫానులో చూపు కోల్పోయింది. కానీ ఆ తుఫాను తర్వాత ఆమెకు అద్భుతమైన శక్తులు వచ్చాయని అంటారు. ప్రపంచ యుద్ధం, 9/11 దాడులు, పుతిన్ ఎదుగుదల వంటి సంఘటనలు ఆమె ముందే ఊహించిందని అంటారు. అందుకే ప్రపంచం ఇప్పటికీ ఆమె చెప్పిన మాటలను ఆసక్తిగా గమనిస్తోంది. బాబా వంగా చెప్పినట్టు 2026 నాటికి యూరప్లో పెద్ద యుద్ధం చెలరేగుతుందని, అది ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతుందని అంటారు. కొన్ని దేశాలు శక్తి కోసం పోరాడతాయని, అనేక దేశాలు ఆర్థిక సంక్షోభంలో పడతాయని ఆమె ఊహించింది. ఇక భారీ భూకంపాలు, అగ్నిపర్వతాలు పేలడం, వాతావరణ మార్పులతో సముద్ర మట్టం పెరగటం వంటివి చోటు చేసుకుంటాయని ఆమె పేర్కొంది. ఆమె మాటల్లో భూమి స్వభావం మారుతుంది, మానవజాతి భయంతో వణుకుతోందని చెప్పింది. బాబా వంగా చెప్పిన ప్రకారం కృత్రిమ మేధస్సు మనిషి నియంత్రణ దాటి పెద్ద శక్తిగా మారుతుందని చెప్పారు. ఇది ఒక కొత్త యుగానికి నాంది కూడా కావచ్చు, కానీ మానవులకు ప్రమాదకరమయ్యే అవకాశం చాలా వరకు ఉందని ఆమె హెచ్చరించింది కూడా. ఇదే అందరినీ ఆశ్చర్యపరిచిన భాగం కూడా. 2026లో మానవులు భూమికి వెలుపలి జీవులతో అంటే ఏలియన్స్తో మొదటిసారిగా కలుస్తారని ఆమె ఊహించింది. ఇది మానవ చరిత్రలో పెద్ద మలుపు కావచ్చని కొందరు భావిస్తున్నారు కూడా. బాబా వంగా చెప్పిన దాన్ని చాలా మంది యుగాంతంగా భావిస్తున్నారు. కానీ ఆమె నిజంగా అర్థం చెప్పింది. ఒక యుగం ముగిసి కొత్త మార్పుల కాలం మొదలవుతుంది అని. మనిషి ప్రకృతిని, సాంకేతికతను, తన విలువలను తిరిగి ఆలోచించే సమయం ఇది. ఇక మీరు చెప్పండి, ఈ భవిష్యవాణిలు నిజమా, కేవలం కొందరి విశ్వాసమా? ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం: మనం ప్రకృతిని కాపాడితే, సాంకేతికతను జాగ్రత్తగా వాడితే ఏ యుగాంతము మనల్ని తాకదు. ఇక మీరేమనుకుంటున్నారు? బాబా వంగా చెప్పిన 2026 భవిష్యవాణి నిజమవుతాయా? మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పక చెప్పండి. ఇక రహస్యాలన్నీ కూడా నిజమో అబద్ధమో కానీ అందరూ తెలుసుకోవాల్సినవే. కాబట్టి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.